తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించిన కర్నాడ్ పలు చిత్రాలకు దర్శకత్వం సైతం వహించారు. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఎంతో పేరు తెచ్చుకున్న గిరీష్ కర్నాడ్ను పద్మభూషణ్, జ్ఞానపీఠ్ సహా పలు అవార్డులు వరించాయి. బహుభాష నటుడు, రచయిత, సామాజికవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 81 ఏళ్ల వయసులో బెంగళూరులోని తన స్వగృహంలో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. గిరీష్ కర్నాడ్ పూర్తి పేరు గిరీష్ రఘునాథ్ కర్నాడ్. 1938 మే 19న మహారాష్ట్రలోని మథేరన్లో ఆయన జన్మించారు. 1970లో సంస్కార అనే కన్నడ సినిమాతో సినీ ప్రస్థానం ప్రారంభించిన గిరీష్ తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో పలు చిత్రాలలో నటించారు. తెలుగులో ప్రేమికుడు, ధర్మచక్రం, రక్షకుడు, శంకర్దాదా ఎంబీబీఎస్, కొమరంపులి వంటి చిత్రాలలో ఆయన నటించారు. నటనతో పాటు పలు చిత్రాలకు దర్శకత్వం సైతం అందించారు. సినీ రంగంలో గిరీష్ కర్నాడ్ చేసిన సేవలకు గుర్తుగా ఆయనను పలు అవార్డులు వరించాయి. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1974లో పద్మశ్రీతో గౌరవించిన కేంద్రం 1992లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. కర్నాడ్ 4 ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు. స్వేచ్ఛా హక్కుకు గట్టిగా మద్దతు పలికే గిరీష్ కర్నాడ్ మతాన్ని, హిందుత్వవాదాన్ని విమర్శించేవారు. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతను ఆయన తీవ్రంగా ఖండించారు. రచయితగాను గిరీష్ కర్నాడ్ తనదైన ముద్ర వేశారు. యయాతిట, తుగ్లక్, హయవదన్, అంజుమల్లిగే, అగ్నిమతుమాలే, నాగమండల్ అనే నాటకాలను రచించారు. రచయితగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1998లో కేంద్ర ప్రభుత్వం జ్ఞానపీఠ్ అవార్డుతో సత్కరించింది. 1972లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1992లో కన్నడ సాహిత్య అకాడమీ పురస్కారం, 1994లో సాహిత్య అకాడమీ పురస్కారం, 1998లో కాళిదాసు అవార్డులు ఆయన్ని వరించాయి. కర్నాడ్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. గిరీష్ కర్నాడ్ మృతి సాహిత్య, సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటుగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. విలక్షణ నటనతో కర్నాడ్ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. గిరీష్ కర్నాడ్ మృతి పట్ల సంతాపం తెలియజేసిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి 3 రోజుల పాటు సంతాప దినాలుగా ఒకరోజు సెలవు దినంగా ప్రకటించారు.